ఈ యువజన సంఘం పేరు పెట్టడమే స్వామి వివేకానంద పేరు పెట్టి. మనకు జనవరి నెలలో 3 ముఖ్యమైన పండుగలు ఉంటాయి. ఒకటి స్వామి వివేకానంద జయంతి, రెండవది సంక్రాంతి, ఇంకోటి జనవరి 26 జెండా వందనం. ఈ 3 పండుగలను జనవరిలో ముఖ్యంగా మనం అద్భుతంగా చేసుకుంటా ఉంటాం. స్వామి వివేకానంద జయంతి ఇంకో 2 రోజులలో రాబోతుంది. ముందే ఆ స్వామి వివేకానందుడి పేరుతోటి మన సంక్రాంతి సందర్భంగా ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా కేంద్రం కాబట్టి మనం సంక్రాంతిని కూడా అద్భుతంగా చేయాలని సంకల్పించి స్వామి వివేకానంద యువజన సంఘం పేరుతో అంకం లక్ష్మణ గారు ఇంత అద్భుతంగా చేయడం నిజంగా చాలా సంతోషం. స్వామి వివేకానంద ఎప్పుడైనా ఒక మాట అంటుండేవాడు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువతనిస్తే చాలు ఈ దేశాన్ని సమూలంగా మార్చొచ్చు అని చెప్పేసి. చాలా మంది మన దగ్గర బతుకమ్మ దసరా పెద్దగా దొరుకుతుంది, సంక్రాంతి అంటే మన ఆంధ్ర పోవాలి కాబట్టి ఒక 10 మందికి ట్రిప్ పోదాం, కోళ్ళ పందాలు చూద్దాం, అక్కడ సంక్రాంతి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ 10 మంది యువకులు జమై ఓరుగల్లో ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం, మన దగ్గర కూడా ముగ్గుల పోటీలు అద్భుతంగా చేస్తారు, పోటీలు జరుగుతాయి, క్రీడా పోటీలు జరుగుతాయి. కాబట్టి మన జులైవాడలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి వారంతా జమై ఇక్కడ ఒక ముగ్గుల పోటీని పెట్టడం జరిగింది. మన వాడ మొత్తం మన ఇల్లే అని చెప్పేసి ఆడబిడ్డలందరూ అద్భుతంగా ఇక్కడికి వచ్చి మీ చాలా శ్రమ కోర్చి ఉదయం నుంచి ఇప్పుడు దాదాపు 1 కావస్తుంది, అయినా కానీ జాగ్రత్త కూర్చొని ఓపికగా ఇంత మంచి అద్భుతంగా ముగ్గులేసింది. ఆకాశంలో చుక్కలను నేలకు దించి చుక్కలుగా పేర్చి వాటన్నిటిని అద్భుతంగా పేర్చి అందులో అందమైన రంగులేసిండు. చాలా మంది మనకు చాలా పార్టీలు ఉంటాయి, చాలా రంగులు ఉంటాయి, కులాలు మతాలు వర్ణాలు వర్గాలు ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అందరూ కలిసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటది. ఓ ముగ్గులో ఒక పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు, ఎరుపు రంగు అన్ని రంగులు కలిస్తే మన సంక్రాంతి ముగ్గు ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తుందో సమాజంలో మనందరం కూడా తారతమ్యాలు లేకుండా అంత అద్భుతంగా కలవచ్చు అని చెప్పేసి ఒక అద్భుతమైన సందేశాన్ని మనందరికీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సంక్రాంతి వచ్చిందంటే ఈ సిరులను సంపదలను ఇంటికి తెచ్చేటువంటి పండుగ. ఏ పండుగకైనా కరువు ఉంటుందో కానీ సంక్రాంతి పండుగ మనకు కరువు ఉండదు. ఎందుకంటే ధాన్యం మన ఇంటికి వస్తాయి, సిరులు సంపదలు మన ఇంటికి వస్తాయి. కాబట్టి మనం ముక్కేసినాక కూడా ఇక్కడ అందరూ ఒకటి మిస్ అయ్యేది గొబ్బెమ్మని మిస్ అయ్యేది. మనం అక్కడ రేగు పనులు వేస్తాం, నవధాన్యాలు వేస్తాం. ఎందుకు వేస్తాం? తినే వాటిని కూడా ముగ్గులో ఆకిట్లో చల్లుతాం. ఎందుకు చల్లుతాం అంటే పండుగ అంటే కేవలం మనకి మాత్రమే పండుగ కాదు, పశుపక్షాదులకు కీటకాలకు కూడా పండుగ అని చెప్పేసి అవి కూడా తినాలని చెప్పేసి నవధాన్యాలను అక్కడ వేస్తాం. అట్లా వేస్తే పక్షులకి ఇట్లా వచ్చి ఆ నవధాన్యాలను వేస్తాండి. చీమలు కూడా మనం ముగ్గురు పిండితో వేస్తాం కాబట్టి ఆ చీమలు కూడా ముగ్గులు తింటాయి. అంటే పండుగ మాత్రమే సిరి సంపదలు అంటే కేవలం మనకే కాదు, పశుపక్షాదులకు సమాజంలో ఉన్నాయన్ని పండుగ చేసుకోవాలని చెప్పేసి మన ఒక గొప్ప సంకల్పాన్ని మనం తీసుకుంటాం. అదే సనాతన ధర్మం యొక్క గొప్ప సంస్కృతి. అందుకే స్వామి వివేకానంద మన దేశం బానిసత్వంలోకి పోవద్దంటే, మన దేశం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఇంకెక్కడికి వెళ్ళకూడదు, స్వాభిమానంతో స్వదేశం మనకు ఉండాలని అంటే ప్రతి ఒక్క యువత స్వాభిమానం దేశభక్తి కలిగి ఉండాలి. మహిళలు వాళ్ళు కాపాడతారు కాబట్టి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని అంటిపెట్టుకుని ఉన్నంత కాలం ఈ దేశం ఎప్పటికీ బానిసత్వంలోకి వెళ్ళదు, విశ్వగురుగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి వివేకానంద అన్నారు. వారి యువజన సంఘాన్ని పెట్టుకుని ఇంతమందిని ఏకం చేసి ఇంతమంది మహిళలతో ఒక గొప్ప స్ఫూర్తిని అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన రాకేష్ అన్న మనందరికీ ఆదర్శప్రాయులు, యువ నాయకుడు, మా అందరినీ ముందుని నడిపించే నాయకుడు రాకేష్ అన్న గారు రావాల్సి ఉండే, కానీ వారికి వేరే కారణాల వల్ల హైదరాబాద్ నుంచి రాలేకపోయిండు. మళ్ళొకసారి వచ్చి ఇలాంటి కార్యక్రమంలో మనందరం పాల్గొందాం. కాబట్టి ఈరోజు ముగ్గులు సుమారు 45 మంది దాకా ముగ్గులు వేసిళ్ళు. అన్ని ముగ్గులు బాగానే ఉన్నాయి, అన్ని ముగ్గులు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాయి. అన్ని ముగ్గులు ఆడబిడ్డను కాపాడుకోవాలని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, మన సంక్రాంతి గొప్పతనాన్ని, మన పల్లెదనం గొప్పతనాన్ని మనం ఏ విధంగా స్పందిస్తాం అనేది ప్రతి ఒక్కటి ప్రతిబింబించాం. కానీ 125 కోట్ల మందిని మనం భారతీయులు ఉన్నప్పటికీ అందరికీ ఆడే అవకాశం రాకపోయినా క్రికెట్ లో 11 మంది మనల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారో అదే విధంగా జులైవాడలో 45 మంది ముగ్గులు వేసినప్పటికీ ఒక ముగ్గుని బయట తీసి, ఒకటి స్పెషల్ గా బయట తీసి మిగతా వాళ్ళందరినీ అభినందించి వాళ్ళ ముగ్గురు గెలిచినా గానీ మా జులైవాడ గెలిచినట్టు అని చెప్పేసి మీరందరూ భావించాలని చెప్పేసి అంత గొప్ప మనసుతో మీ ఇంత మంచి 5,000ను పొందిగా కూర్చొని ఓపిక ఎంత మంచిగా ముగ్గేసి మీ యొక్క గొప్ప మనసును చాటిల్లో ఈ బహుమతులు ప్రదానం చేసినప్పుడు కూడా వాళ్ళు మా వాళ్ళే మా తరపునే వచ్చిందని చెప్పేసి మీరు అంతా భావించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై హింద్, జై గులేవాడ.